హలో అండి అందరికి. ఇదేంటంటే చింతపండు గుజ్జండి. 2 రోజులకు ఒకసారైనా మనం చింతపండుని యూజ్ చేస్తాం కదండి. ఆ టైంకి నానబెట్టుకున్న తొందరగా నానదు. అందుకని ఒకేసారి ఇలా గుజ్జు తీసి పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే అవసరమైనప్పుడు కొంచెం కొంచెం తీసుకోవచ్చు. ముందుగా 1/2 కేజీ చింతపండుని తీసుకున్నానండి. ఒకసారి వాష్ చేసేసుకున్నాను. 2 గ్లాసుల నీళ్లు వేసుకుని 10 నిమిషాలు నానబెట్టేసుకున్నాను. చింతపండు అంతా పూర్తిగా నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ పడుతుందంటే వేసుకోవచ్చు. మధ్యలో 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నారంటే చింతపండు గుజ్జు పాడవకుండా ఉంటుంది. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి. ఇలా గుజ్జునంతా సెపరేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా పెద్ద జల్లెడు ఉంటే తీసుకోవచ్చండి. కొంచెం టైం ఎక్కువే పడుతుంది. మీకు ఉపయోగం అనుకుంటే చేసుకోండి. నాకైతే యూజ్ అవుతుందని అనిపిస్తుంది. ఈ గుజ్జునంతా స్టీల్ బాక్స్ లో వేయకుండా వేరే ఏ డబ్బాలో వేసినా ఏ సీసాలో వేసినా నిల్వ ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. బై బై.